అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో ఈజీగా పోట్లీ బటన్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. పోట్లీ బటన్ రెడీ చేసుకోవడం కోసం 4 వైపులా 2 ఇంచుల వెడల్పుతో ఉన్న 2 క్లాత్ పీసులని తీసుకోండి. ఒక క్లాత్ పీస్ని పక్కకు పెట్టి ఇంకొక క్లాత్ పీస్ని ఇలా మధ్యకి కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పీస్ని పక్కకు పెట్టుకొని ఈ చిన్న క్లాత్ పీస్ని వీడియోలో చూపించినట్టు 4 మడతలు వేసుకోండి. ఇలా 4 మడతలు వేసిన తర్వాత గట్టిగా దగ్గరికి నొక్కుంటూ బాల్ షేప్ వచ్చేలాగా రెడీ చేయండి. బాగా దగ్గరికి అనేది నొక్కుకోవాలి. తర్వాత మనం ఏ క్లాత్ అయితే పోట్లీ బటన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఒరిజినల్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్ ఈ క్లాత్ని పెట్టి వీడియోలో చూపించినట్టు ఇలా దగ్గరికి నొక్కుకోవాలి. ఇలా నొక్కుకున్న తర్వాత మనకి ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా ఈ క్లాత్ని అనేది బాల్ షేప్ వచ్చేలాగా తిప్పాలండి. ఎందుకంటే ఎంత టైట్గా తిప్పితే మనకి అంత బాగా బాల్ షేప్ అనేది వస్తుంది. తర్వాత ఈ క్లాత్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్ దారాన్ని తీసుకుని ముడి అనేది వేసుకోవాలండి. నేను వేరే కలర్ దారం తీసుకున్నాను. ఎందుకంటే మీకు వీడియోలో బాగా కనిపించడం కోసం వేరే కలర్ దారం అనేది తీసుకున్నాను. ఇలా బాగా టైట్గా ఎంత టైట్గా వీలైతే అంత టైట్గా తిప్పుకొని ఇలా ముడి వేసుకోవాలండి 2-3 సార్లు. తర్వాత ఈ పోట్లీ బటన్ కింద వరకు ఒక 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు కింద వరకు కూడా ఇలా దారాన్ని అనేది కింద వరకు తిప్పుకోవాలండి. ఎందుకంటే మనం కుట్టినప్పుడు మిషన్ పాదం అనేది దాని మీద పడుతుంది కాబట్టి కొంచెం కింద వరకు ఇలా తిప్పుకుంటూ రావాలి. ఇలా రెడీ చేసుకుంటే మనకి ఈజీగా పోట్లీ బటన్ అనేది రెడీ అయిపోతుందండి. కొంతమంది థర్మాకోల్ బాల్తో చేస్తారు. కానీ అలా చేయడం వల్ల ఒకసారి మనం డ్రెస్ తడిపిన తర్వాత ఆ థర్మాకోల్ బాల్ అనేది నొక్కుకుపోయి షేప్ అవుట్ అయిపోతుందండి. కాబట్టి మనం ఇలా క్లాత్తో రెడీ చేసుకుంటే మనం డ్రెస్ని ఎన్నిసార్లు తడిపినా కూడా థర్మాకోల్ బాల్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. పోట్లీ బటన్ కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. పోట్లీ బటన్ మీకు కొంచెం పొడవుగా అనిపిస్తే ఇలా కట్ చేసేయండి. అంతే, ఇలా చేసుకుంటే మీకు ఈజీగా పోట్లీ బటన్ అనేది రెడీ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.